హాయ్ ఫ్రెండ్స్, కథామృతలయారికి సుస్వాగతం. ఈరోజు మహాలక్ష్మి మినీ ధారావాహిక 5th ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. పాపం ఈ అమ్మాయి తను ఊహించినట్లు గ్యారంటీగా భగ్న ప్రేమికురాలే, డౌటే లేదు. ప్రేమించిన ప్రియుడో కట్టుకున్న మొగుడో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మించి మోసు తీరాక చెప్పకుండా ఎటో చెక్కేసుంటాడు. ఈ అమాయకురాలు ఆ మోసగాడి మాటలు నమ్మి ఇదిగో వస్తాడు అదిగో వస్తాడని పగలు రాత్రి ఎదురు చూస్తూ చీకట్లో నన్ను చూసి అతడేనని భ్రమపడి ఉంటుంది. ప్రేమ ముదిరితే పిచ్చిగా మారుతుందంటారు కదా, ఈమె వాలకం చూస్తే అలాగే ఉంది. నమ్మించి నట్టేట ముంచిన అతడి కోసం ఇంతగా పరితపిస్తున్నదంటే ఇంత ద్రోహం చేసిన ఆ ఈడియట్ ఎవరో కానీ వాడంత దౌర్భాగ్యుడు మరొకడుండడు. సమీర చిన్నపిల్లైన ఆడదాని ప్రేమలోని గొప్పతనాన్ని ఎంత బాగా చెప్పింది. అవును, మరి తను ఒక ఆడపిల్లే కదా. సరే, ఈమె విషయానికి వస్తే సిచ్యుయేషను అర్థమైంది కాబట్టి ముందు తన పూర్వపరాలన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మనసులోని భ్రమను తుడిచేయాలి. మెల్లగా మాటల్లో పెట్టి ఇల్లెక్కడో తెలుసుకుని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి తిరిగి ముఖం పట్టాలి. మనసులో స్ట్రాంగ్గా డిసైడ్ అయి పైకి నవ్వుతూ గొంతు సవరించుకొని, మేడం, మీ తెలుగు భాష పాండిత్యానికి నా జోహార్లు, కానీ నాకు మీ మాటల్లో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. మీరు నన్ను ఏ కుమార్ అనుకుంటున్నారో తెలియదు, కానీ నా పేరు మాత్రం ఆదిభట్ల మనోజ్ కుమార్. మాది హైదరాబాదు. ఫ్రెండ్ పెళ్ళికని ఒక్కడనే విజయవాడ వస్తుండగా దారిలో కారు ట్రబుల్ ఇచ్చింది. ఆ విషయం తెలియక మీరు వచ్చి పెద్దపల్లి వెళ్ళాలంటూ నా కారుకి కూర్చున్నారు. యాదృచ్ఛికంగా మీరు కాలు పెట్టగానే నా కారు స్టార్ట్ అయింది. అందుకే హ్యాపీగా మీకు లిఫ్ట్ ఇద్దామనుకుని ఇక్కడి వరకు వచ్చాను. అంతే తప్ప నాకు మీతో పరిచయం కాదు కదా, కనీసం మిమ్మల్ని ఎన్నడూ చూసిన గుర్తు కూడా లేదు. మీకు ఇంకో సంగతి చెప్పాలి. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, పేరు సమీర. గత 5 ఏళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. తనే నా ప్రాణం, సర్వస్వం. నేనంటే తనకు అంతే. మరో వారంలో పెద్దల అంగీకారంతో మా పెళ్ళి కూడా జరగబోతోంది. ఫ్రెండ్స్కి ఇవ్వాలని కొన్ని శుభలేఖలు తెచ్చాను. ఈ కొద్దిసేపట్లోనే మీరు మంచి ఫ్రెండ్ అయ్యారు. మా పెళ్ళికి తప్పకుండా రావాలి. చెప్పదలుచుకున్న విషయానికి కాస్తంత లౌక్యం జోడించి శుభలేఖలు కారులో ఉన్నాయి, తెస్తానుండండి అనేసి సగం భారం దిగిపోయినట్లు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ బయటికి నడిచాడు. 5 నిమిషాల్లో తిరిగి వచ్చి చూసేసరికి ఎటు నుంచో గుండె లవిసేలా హృదయ విదారకమైన రోదన, అడవి జంతు అరుపుల్లా ఒళ్ళు గగురు పిడిచే వెక్కిళ్ళు. మనోజ్ గుండె భయంతో రెపరెపలాడింది. ఎవరిదా ఏడుపు? కొంపదీసి మహాలక్ష్మిది కాదు కదా. ఇప్పుడే కదా నాతో ఇన్ని ప్రేమ కబుర్లు చెప్పింది. ఇంతలో తనకేమైంది? ఎక్కడికి వెళ్ళింది? అర్థం కాక కంగారుగా లోపలి గదులన్నీ గాలించి చూశాడు. ఎక్కడా ఆమె జాడే లేదు, అసలు ఎవరూ లేరు. మనోజ్ బ్రుకుటి ముడిపడింది. ఇంతలోనే సడన్గా ఇవిడేమైనట్లు? ఏడుపు తప్ప మనిషి కనిపించదే. అసలు తను మానవ మాత్రాలేనా? లేక ఆ ఊహకే కాళ్ళ కింద భూమి కంపించినట్లు ఏదో భీతావహమైన అనుభూతి. కలో నిజమో అర్థం కాని విభ్రాంతి. నిలువున వణికిస్తుంటే తిరిగి చూడకుండా ఒక్క పరుగులో వెళ్ళి కారులో చతికిలబడి డోర్ క్లోజ్ చేసి నీరసంగా సీట్లో వాలిపోయాడు. మూసిన కళ్ళ ముందు తెల్ల చీరలో కళ్ళు చెదిరే మహాలక్ష్మి రూపం, చెవుల్లో ప్రతిధ్వనిస్తున్న ఆమె మాటలు తలుచుకుంటుంటే అతడికి మతిపోయినట్లే అనిపించసాగింది. అసలేం జరుగుతోంది? అంతవరకు రోడ్డు మీద సాఫీగా పరుగు తీసిన కారు పెద్దపల్లి బోర్డు దగ్గరికి రాగానే ఎందుకు ఆగిపోయినట్లు? ఎక్కడి నుంచో వచ్చిన ఆ మహాలక్ష్మి పాదం పెట్టగానే ఆమె చెప్పిన మాట విన్నట్లు బుద్ధిగా ముందుకు సాగి ఈ భవనం ముందు మంత్రం వేసినట్లు మళ్ళీ ఆగిపోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే ఏదో మాయలా ఉంది. కారు మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదో. ఒకసారి ప్రయత్నించి చూద్దామంటే ఆ మహాలక్ష్మి ఎట్నుంచైనా వచ్చి ఎక్కి కూర్చుంటుందేమోనన్న అనుమానం, భయం. ఏం చేయాలో తల బద్దలు కొట్టుకున్న
అర్థం కాక చిరాగ్గా మెడ మీద చెయ్యేసి రుద్దుకున్నాడు. అప్పుడు తెలిసింది, ఎప్పుడు తన మెడను అంటిపెట్టుకుని ఉండే హనుమాన్ తావీజు లేదని, ఎక్కడో జారి పడిపోయిందని. ఒక్కసారి తల మీద పిడుగుపడ్డట్లు అనిపించి తుళ్ళిపడి సీట్లో ఎక్కడన్నా పడిందేమోనని ఆత్రంగా వెతికాడు. కానీ ఎక్కడా కనిపించకపోయేసరికి మనసులో లేకుండా పోయింది. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా దాన్ని తీయలేదు. అలాంటిది తెలియకుండా మెడలోంచి ఎలా మాయమైందో అర్థం కాలేదు. అసలు ఇలా చిక్కుల్లో ఇరుక్కోవడానికి మూల కారణం పుట్టినరోజు నుంచి తన్ను అంటిపెట్టుకుని ఉన్న ఆ తావీజును పోగొట్టుకోవడం కాదు కదా. ఓ గాడ్, అదే నిజమైతే ముందు ముందు ఇంకా ఎలాంటి అనర్థాలు దాపురిస్తాయో. ఆ ఊహకే మనోజ్ నవనాడులు సంపించిపోయాయి. ఈ రాత్రి తన పాలిట కాళరాత్రిగా మారబోతుందా? రేపటి రోజు ఉదయించే సూర్యుడిని చూడగలడా? ఇదే తనకు ఆఖరి రోజా? ఏదైనా జరగరాంది జరిగితే తన వాళ్ళంతా ఏమైపోతారు? కనుపాపల్లో అమ్మ, నాన్న, సమీర, అక్కయ్యల బొమ్మలు వరుసగా ఒక్కొక్కటే కదలాడుతుంటే పట్టలేని దుఃఖం ఉప్పెనలా ముంచెత్తసాగింది. ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడి నా వాళ్ళందరినీ చూడగలనా, లేక ఇంతటితో ఈ జీవితం ముగిసిపోనుందా? స్వామి, ఏమిటి అనూహ్య పరిణామం? నన్నేం చేయబోతున్నావు? పట్టలేని దిగులు నరాలను మెలిపెడుతుంటే ఇష్టదైవం హనుమంతుణ్ణి తలుచుకుంటూ మెల్లగా సుషుప్తావస్థలోకి జారిపోయి ఉషోదైపు నులివెచ్చని కిరణాలు కారు అద్దంలోంచి మొహం మీద పడి చురుకుమనిపించడంతో అదిరిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. తూర్పున ఉదయించిన బాలబానుడి దర్శనం తను ప్రాణాలతోనే ఉన్నానన్న నమ్మకం కలిగించడమే కాదు, ఎదురుగా రాత్రి సంఘటనకు సాక్షిభూతంలా కనిపిస్తున్న మహాలక్ష్మి నిలయం తనది భ్రమ కాదని చెప్పకనే చెప్తుంటే దాన్ని పదే పదే సింహావలోకనం చేసుకుంటూ ధైర్యంగా కారు దిగి రాత్రి టెన్షన్కి తల దిమ్మెక్కిపోతుంటే దగ్గరలో కాఫీ దొరుకుతుందేమో, ఎవరైనా కనిపిస్తే అడగాలని ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో నరసంచారం లేని ఆ దారిలో మిగలమగ్గిన మామిడి పండుల ముడతలు పడ్డ దేహం, కాషాయ వస్త్రాలు, నుదుట విభూతి రేఖల నడుమ బాలసూర్యులా మెరుస్తున్న గంగసింధూరం, నడినెత్తి మీద గోష్పాదమంతా పిలకముడి, చూడగానే పూజ్యభావం కలిగించే ఓ ముదివగ్గు అడుగులో అడుగేసుకుంటూ ఇటే రావటం కనిపించి మనోజ్ ప్రాణం కాస్త కుదుటపడింది.